రాబోయే 10 రోజుల్లో నేరేడిగుంట నుంచి ఇళ్ల నిర్మాణం చేపడతాం. ప్రతి పేదవానికి ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరాజ్ నరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం నేరేడిగుంట గ్రామంలో జరిగిన గ్రామ సభలో మంత్రి పాల్గొన్నారు. 1994లో మహిళల అభివృద్ధి కోసం 5 ఎకరాల భూమిని కేటాయించామని, ఇప్పుడు ఆ 5 ఎకరాల భూమిని ఇందిరమ్మ ఇళ్ల ఏర్పాటుకు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నేరేడిగుంటలో పేదలు ఎవరైతే ఉన్నారో వారికి ముందు ఆ అర్హత ఉన్న వారికి ఇల్లు కేటాయిద్దాం. ఇంకా రుణమాఫీ కావాల్సి ఉంది, త్వరలో చేస్తామన్నారు. వితంతు, వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్ ఇంకా రావాల్సిన వారికి ప్రభుత్వం అందిస్తుంది. ఇచ్చిన అన్ని హామీలు త్వరలో నెరవేరుస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీఓ పాండు, మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది ఎవరైనా గాని అవసరం ఉన్నది, అర్హత ఉన్నది, వాళ్లకు ఇల్లు ఇవ్వాలి. అందాల ఎంతమంది అవుతారు మన గ్రామంలో అనే మాట అనకుండా ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇల్లు ఇవ్వాలి. అది 50 గాని 100 గాని ఖచ్చితంగా నేరేడుగుంట నుంచి మొదలు పెట్టాలి. నేరేడుగుంటకి ఇల్లు ఇవ్వాలి. ఇళ్లకు రాబోయే 10 రోజులలో ముగ్గు పోద్దాము, ఇల్లు కట్టడం మొదలు పెడతాము. అది ఎవరైనా ఇల్లు కావాలి, ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ సర్కారు మీకు ఇల్లు ఇస్తుంది. నేనే వస్తాను, నేనే టెంకాయ కొట్టి పోతాను. మొట్టమొదటి. రెండోది, ఎంతమంది రేషన్ కార్డులు అవసరం నేరేడుగుంటలా? ఎంతమంది రేషన్ కార్డు దరఖాస్తులు పెట్టుకున్నారు? ఎవరు లేరా? మళ్ళీ ఒక్కరు మాట మాట్లాడలేరు. మీ దాంట్లో ఎవరైనా మాట్లాడతారా? ఇక్కడికి వచ్చి ఎవరో ఒక్కరు ఆడ కూర్చొని మాట్లాడరు, వచ్చి బయటకు వచ్చి మాట్లాడు. ముఖం దాటిస్తున్నావు మళ్ళీ నువ్వు. ఆ పటేల్ గారు పటేల్ ఎప్పుడు నువ్వు వస్తావా, మాట్లాడతావా? మాట్లాడు. ఆ తర్వాత ఎలిజిబుల్ ఉన్నోళ్ళు, పేదోడు జాగెంతున్నది. ఎకరా 20 గుంటల జాగున్నది. అందులో కొత్త హాస్పిటల్ ని, గ్రామానికి సంబంధించిన కొత్త హాస్పిటల్ ని అడగడతాం. దానికి శంకుస్థాపన చేస్తాం. అయితే కానీ భోగిలో పెట్టినా లేదా చెప్పినా అది కూడా చెప్తున్నా. ఆడి కూడా వస్తున్నారు. ఆఖరి అంశం అది వస్తున్నా. ఆడి కూడా ఓపిక ఎంతసేపు ఓపికతో మాట్లాడుతున్నా. ఒకరికి పెన్షన్ కావాలి, ఒకరికి ఇల్లు కావాలి, ఒక ఇల్లు జాగా కావాలి, ఒక రేషన్ కార్డు కావాలి, ఒకరికి అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అన్నిటి మీద మనం ప్రభుత్వం స్పందించాలి, మాట్లాడాలి, పని చేసే దిశగా మనం ప్రయత్నం చేయాలి. ఇంకొకటి మిగిలింది ఏంటి అంటే, మీరు దరఖాస్తు తయారు చేసి పెట్టండి. యథార్థంగా వాస్తవంగా ఎవరికైతే జాగలేమో వాళ్ళకి ఇల్లు ఉన్నోరికి, జాగున్నోరికి లేదు. ఇల్లున్నోరికి, జాగున్నోరికి లేదు. గరీబోరికి ఎవరికైతే ప్లాట్ లేదో, ఇల్లు లేదు, వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం, వాళ్ళకి ఇస్తాం. సరేనా? సరే. దాని తర్వాత రేషన్ కార్డు. ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇస్తున్నాం. రైతు భరోసా ఇంకా 127 మందికి రుణమాఫీ కాలేదు. నేనే చెప్తున్నా కదా, నేనే చెప్తున్నా. సుమారు 345 మందికి రుణమాఫీ అయింది. 2 లక్షల కోట్ల, సుమారు 2,81,00,000 రుణమాఫీ అయింది. ఇంకా 127 మందికి రుణమాఫీ కావాలి. ఆ రుణమాఫీ కూడా పూర్తి చేయాలి. ఆ తర్వాత
మీ గ్రామానికి సంబంధించి అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నది ఒక ఇష్యూ. ఏంటది? అబ్బా 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 అప్పటి నుంచి కూడా పెండింగ్ ఉన్నది. తీసుకొచ్చిన అప్పుడు వచ్చింది కాలేజీలో. ఇప్పుడు మీ గ్రామానికి హాస్పిటల్ అవసరమా లేదా? అవసరమేనా? అయితే ఇంట్లో ప్లాట్లు ఇస్తామో, ఏ రోజైతే ఇల్లు మంజూరయ్యి మన శంకుస్థాపన చేసుకుంటామో ఆ రోజు మీ నేరేడుగుంట కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేస్తాం. ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేసినాము. ఆ రోజే హాస్పిటల్ కు శంకుస్థాపన చేద్దాము. ఇద్దరు కొడుకున్నారు సార్, 11 మంది.